వెల్కమ్ టు సేనా న్యూస్. ప్రజా సమస్యలపై నిరంతర ప్రపంచవ్యాప్తంగా పునీత లయోలాపురి ఇన్యాస్ లయోలా ఫీస్ట్ డే పండుగను శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం లయోలా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు జూలై 31వ తేదీన శుక్రవారం నాడు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆర్టీఓ స్వాతి పాల్గొని లయోలా స్కూల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయోలా స్కూల్ ప్రిన్సిపల్ ఫాదర్ సురేష్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ అరుణ్ వలన్, కరెస్పాండెంట్ ఫాదర్ ప్రసాద్ మరియు ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఫాదర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ ఇన్యాస్ విశ్వవ్యాప్తంగా ఎంతో ఘనత చెందిన వారిని ఎన్నో విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు, సాంఘిక సంక్షేమ వసతులు కల్పించిన మహాగణుడని తెలిపారు. Happy birthday to you. Happy birthday to you. Giving us this, that we are all brothers and sisters of this nature, and as Ignatius wanted us to find God in every being, we help us to find and respect each and continue to bless us so that we enjoy your blessings always in our life. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పునీత లయోలాపురి ఇన్యాస్ వారి పండుగను ఘనముగా కొనియాడుతూ ఉన్నారు. ఇందులో భాగముగా మన హిందూపురం లయోలా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కూడా నిర్వహించడం జరిగింది. పునీత లయోలాపురి ఇన్యాస్ వారు విశ్వవ్యాప్తముగా కూడా ఎంతో ఘనత చెందినటువంటి మహాత్ముడు, పుణ్యాత్ముడు. విశ్వవ్యాప్తముగా ఎన్నో విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు, సాంఘిక సంక్షేమ వసతులు కల్పించినటువంటి మహాగణుడు. ఆయన జీవితాంతం కూడా మనం ఏ పని చేసినా సర్వము సర్వేశ్వరుని సర్వోన్నతకే, సర్వము సర్వేశ్వరుని సర్వోన్నతకే, ఆల్ ఫర్ ద గ్రేటర్ గ్లోరీ ఆఫ్ గాడ్. మన హిందూ సంప్రదాయం ప్రకారం మనం చూసినట్లయితే నిష్కామ కర్మ అంటారు. అంటే ఏ పని చేసినా కానీ మనం ప్రతిఫలం ఆలోచించకుండా, ఆశించకుండా, చిత్తశుద్ధితో, త్రికరణ శుద్ధితో, అకుంఠిత దీక్షతో చేసినట్లయితే దేవుడు మనకు తను తప్పనిసరిగా ఆయన ఆశిస్తూ మనపై ఉంటాయని ఆయన నమ్ముతూ ఉండేవారు. అందుకని విశ్వవ్యాప్తంగా కూడా మా పిల్లలకు కానీ, మా విద్యార్థులకు కానీ, మా కొలాబరేటర్స్ కానీ అందరికి కూడా మేము ఏమంటామంటే మనం ఏ పని చేసినా దేవుడి మహిమ కొరకు చెయ్యాలి అని చెప్పేసి. ఇంకొకటి మా పిల్లలకి ఏం చెప్తామంటే మెన్ అండ్ ఉమెన్ ఫర్ అదర్స్. అంటే మనము బాలబాలికలం అందరం కూడా రేపు సంఘానికి ఉపయోగకరంగా ఉండాలి, మిగతా వారికి మనం తోడుగా ఉండాలి, అండగా ఉండాలి అన్ని విషయాల్లో అని చెప్పేసి ఆయన ఆ యొక్క సిద్ధాంతాన్ని పాటిస్తూ ఉండేవారు. కాబట్టి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మా పూర్వ విద్యార్థులు, మాతో పనిచేసినటువంటి ఉపాధ్యాయేతర సిబ్బంది కావచ్చు, మా యొక్క ఫాదర్లు కానీ, సిస్టర్లు కానీ, టౌన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క శ్రేయోభిలాషులు వచ్చి మాకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అందుకు అందరికీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మనందరం కూడా ఆయన యొక్క ఆశయాల కోసం పాటుపడదాం. మీరు కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలను అర్పించుకుంటున్నాను.